నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. వాస్తవాలను కప్పిపుచ్చడం, అసత్యాలను అందలమెక్కించడంలో వైఎస్ జగన్ను మించిన సిద్ధహస్తుడు మరొకరు లేరని చెప్పొచ్చు. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ వాటాల బదలాయింపు వ్యవహారంలోనూ ఆయన ఇదే పందా కొనసాగించడమే ఇందుకు తాజా నిదర్శనం. జగన్ వాస్తవాలను తొక్కిపెట్టారంటూ సరస్వతి పవర్ తరపున అధీకృత సంతకందారు డైరెక్టర్ చాగరి జనార్దన్ రెడ్డి జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ హైదరాబాద్ బెంచ్కు నివేదించారు. సరస్వతి పవర్లో వాటాలను విజయమ్మ తన పేరుతో కంపెనీ చట్ట నిబంధనల ప్రకారం బదలాయించారని చాగరి జనార్దన్ రెడ్డి తెలిపారు. దీన్ని బోర్డు ఆమోదించిందని చెప్పారు. జగన్ తన సోదరి షర్మిలతో ఉన్న కుటుంబ వివాదాల పరిష్కారానికి కార్పొరేట్లను అడ్డుపెట్టుకుని ట్రిబ్యునల్ను ఆశ్రయించారని అన్నారు. వాటాదారుల రిజిస్టర్లో పేర్లను మార్చాలని, తమ వాటాలను పునరుద్ధరించాలంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి ట్రిబ్యునల్లో పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో మొదటి ప్రతివాదిగా ఉన్న సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీ తరపున అధీకృత సంతకందారుగా, 4వ ప్రతివాది హోదాలో డైరెక్టర్గా ఉన్న చాగరి జనార్దన్ రెడ్డి వేరువేరుగా కౌంటర్ దాఖలు చేశారు. జగన్ ఎలాంటి ఆధారాలు లేకుండా ట్రిబ్యునల్ను తప్పుదోవ పట్టించేలా పిటిషన్ దాఖలు చేశారని, చట్ట ప్రకారం ఇది చెల్లుబాటు కాదని ఆయన పేర్కొన్నారు. కుటుంబ వివాదాల పరిష్కారానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, భారతి కంపెనీ చట్టంలోని సెక్షన్ 59 అడ్డుపెట్టుకుని ట్రిబ్యునల్ను ఆశ్రయించారని చాగరి జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సెక్షన్ కింద వాటాలపై హక్కులను నిర్ణయించలేరని తెలిపారు. జగన్ తన పిటిషన్లో ఆరోపణలన్నీ విజయమ్మ, షర్మిలపైనే చేశారని, వాటికి కంపెనీతో ఎలాంటి సంబంధం లేదన్నారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్లు చట్ట ప్రక్రియను దుర్వినియోగం చేయడమేనని జనార్దన్ రెడ్డి వివరించారు. ఇక వాటాల బదలాయింపుపై పిటిషనర్లు ఇచ్చిన నోటీసుపై పూర్తి వివరాలతో గత ఏడాది ఆగస్టులో సమాధానమిచ్చారని జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. వాటాలను తమ పేరుతో బదిలీ చేయాలని విజయమ్మ గత ఏడాది జూన్ 14న కంపెనీకి లేఖ రాశారని చెప్పారు. దీంతో పాటు జగన్, భారతిరెడ్డి 2021లో ఇచ్చిన గిఫ్ట్ డీడ్లను క్లాసిక్ రియాలిటీ నుంచి కొనుగోలు చేసిన వాటా విక్రయ ఒప్పంద పత్రాల వివరాలను పంపారని వెల్లడించారు. లేఖ అందిన వెంటనే పత్రాలను పరిశీలించి నిర్ణయం కోసం బోర్డు సమావేశపరిచామని జనార్దన్ రెడ్డి చెప్పారు. గతేడాది జూలై 2న డైరెక్టర్లు విజయమ్మతో పాటు తమ పేరుతో వాటాల బదిలీకి ఆమోదం తెలిపారని అన్నారు. విజయమ్మ నుంచి నోటరీ, బాండ్ను సైతం తీసుకున్నారని, వీటి ఆధారంగా సభ్యుల రిజిస్టర్లో ఆమెతో పాటు తన పేరును చేర్చామని వివరించారు. వాటాల బదలాయింపు పారదర్శకంగా జరిగిందని, విజయమ్మ పేరుతో 1,26,14,168 వాటాలు, తమ పేరుతో 62,126 వాటాలున్నాయని తెలిపారు. క్లాసిక్ రియాలిటీ నుంచి 62,126 వాటాలను 16,77,402కు కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. ఈ వాటా కొనుగోలు అందరి ఆమోదంతోనే జరిగిందని, దీనిపై సర్వహక్కులు తనకే ఉన్నాయని స్పష్టం చేశారు. జగన్ ఈ వాస్తవాలన్నీ వెల్లడించకుండా దురుద్దేశంతో దాఖలు చేసిన పిటిషన్లు కొట్టివేయాలని జనార్దన్ రెడ్డి కోరారు.